శివుడి ప్రస్తావన వచ్చినా, శివాలయంకి వెళ్ళినా మనకి ముందుగా కనిపించేది, గుర్తొచ్చేది నందీశ్వరుడు. శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందు నందినే దర్శించుకుంటాం. నందీశ్వరుని 2 కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి దర్శించుకోవాలని అంటారు. అలా కొంతమంది చేస్తే, కొంతమంది నందీశ్వరుని చెవులో వారి అభీష్టాలను చెప్పుకుంటారు. నంది, భృంగి ఇరువురిలోనూ నందీశ్వరుడికి అంత ప్రాముఖ్యత ఎందుకు? నంది పరమేశ్వరుని ద్వారపాలకుడు కావడమే ఆయనకు అంత ప్రాముఖ్యత వచ్చిందా? కాదంటోంది అతని చరిత్ర. అసలు ఈ నందీశ్వరుడు ఎవరో వివరంగా తెలుసుకుందాం. పూర్వము శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే అతనుకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడు శిలాదుడు. ఏళ్లు గడిచిపోయాయి, ఎండ వాన వచ్చిపోయాయి, కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. అతని తపస్సుకు మెచ్చి ఎట్టకేలకు శిలాదుని దగ్గరకు ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. శివుని చూసి పరవశుడైన శిలాదుడు, నాకు అయోనిజుడైన ఒక కుమారుని కలుగజేయు అని కోరుకున్నాడు పరమశివుణ్ణి. అతని అమిత భక్తికి పరవశుడైన పరమశివుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ అగ్ని నుండి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. అసలు నంది అనే పదానికి అర్థమేమిటో తెలుసా? సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థమట. ఆ బాలుని జననంలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేదట. పసి ప్రాయంలోనే సకల వేదాలని అవపోసన పట్టేశాడు నందీశ్వరుడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి చాలా మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశులైపోయారు. వెళుతూ వెళుతూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నందివంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు బాధలో మునిగిపోయాడు. కానీ దానికి నంది మాత్రం తొణకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన పరమశివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. అతని పాదాల చెంత ఉండే అదృష్టం కలిగితే ఎంత భాగ్యమో కదా అనుకున్నాడు నందీశ్వరుడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యము గురించో వరం కోరకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని శివుని వేడుకున్నాడు నందీశ్వరుడు. అలాంటి భక్తుడు తన చెంత ఉంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమని అనుగ్రహించాడు మహాశివుడు. ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుంటూ ఆయన ప్రమథ గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణ అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గ్రంథాలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటుంది. నంది ధర్మానికి ప్రతిరూపం. మనం కోరుకునే కోరిక ధర్మబద్ధమైందా కాదా అని నిర్ధారించుకోవడానికి ఆలయంలో శివునికి ఎదురుగా నంది కొలువై ఉంటాడు. అందుకే మన కోరికను ముందుగా నంది చెవులో చెబుతారు. ఇక నంది పృష్ఠభాగం పూజనీయమైనది కనుకనే దాన్ని స్పృశిస్తూ శివుని దర్శనం చేసుకుంటారు. నందీశ్వరుడు శివుని అవతారం. అతను ద్వితీయ శంభుడు అని పిలువబడతాడు. కేవలం వాహనమే కాదు, ఆయనకు ఇతర బాధ్యతలు చాలా ఉన్నాయి. అసలు వాహనం అయినవాడు ఆది వృషభము. అది శివుని మొదటి సృష్టి. విష్ణు బ్రహ్మాది దేవతలకు ముందే శివుడు వృషభమును సృష్టించాడు.
ఆ వృషభము తరువాత కాలంలో శిలాదుని పుత్రినిగా నందీశ్వరునిగా అవతరించాడు. నంది శివుని ఆంతరంగికుడు. శివుని అంతరంగ గృహాల్లోకి ఎప్పుడైనా వెళ్ళే అనుమతి కేవలం నందీశ్వరునికి మాత్రమే ఉంది. ఏ దేవతలైనా నందీశ్వరుని ముందు నిలబడితే అతను లోపలికి వెళ్ళి అనుమతి తీసుకుంటాడు. నందీశ్వరుడు గణములలో ప్రథముడు. రుద్ర గణములన్నీ నందీశ్వరుని ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అతను శివునికి రక్ష. శివ అపరాధం ఎప్పుడు జరిగినా నందీశ్వరుడు కోపిస్తాడు. ఉదాహరణకి దక్షునితో వివాదంలో అతనితో వాదులాడింది నందీశ్వరుడే. గజాసురుని పొట్ట చీల్చింది నందే. నందీశ్వరుడు సకల విద్యలు తెలిసినవాడు. శివుడు పార్వతితో జ్ఞానాన్ని పంచుకున్నట్లుగే నందీశ్వరునితోనూ పంచుకుంటాడు. నంది ఈ విషయాలను ఇతరులకు బోధించడం మనకి పురాణాలలోనూ నాట్య సంగీతం వంటి శాస్త్రాలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకి వాత్సాయనుని కామసూత్రాలు కూడా నందీశ్వరుడు అతనికి ఇచ్చినవే అని చెప్పబడినది. ధ్యాన మార్గంలో శివ ఐక్యం చెందే మార్గం బోధిస్తూ ఉంటాడు నందీశ్వరుడు. మహాజంగమమూర్తి. శివలింగాన్ని మెడలో వేసుకుని ఉంటాడు. శివయోగులకు గురువు. అతను ఆది వృషభ రూపంలో ధర్మమునకు సంకేతము. ఈ విషయాలు అన్నీ శివ మహాపురాణంలోను బసవ పురాణంలోను శివరహస్యము మొదలైన గ్రంథాలలో చెప్పబడినవి. అతని 4 కాళ్ళు 4 వేదాలు, వాటికి కట్టిన గజ్జెలు ఉపనిషత్తులు అంటూ సకల శాస్త్రాలు అతని రూపంలో లెక్కతో పాటు శివరహస్యంలో చెప్పారు. తత్వ విచారణకు వస్తే పాశుపత్యంలో పశువు నంది, పతి శివుడు. అంటే నంది జీవుడు, అంటే ముక్తిని కోరుకునే మననే సూచిస్తుంది. పూర్తి విశ్వాసముతో అన్ని ఆలోచనలను వదిలి నిత్యం శివుణ్ణే చూస్తూ శివునిలో ఐక్యమైపోవాలని చెబుతాడు. ఈ వివరంతో నంది కేవలం మహాశివునికి వాహనం మాత్రమే కాదని తెలిసింది మనకి. కానీ ఇంకో విషయం చెప్పాలి. శిలాదుడు శివుని గురించి తపస్సు చేసి నందీశ్వరుని పొందిన క్షేత్రం ఎక్కడో తెలుసా? అది మన శ్రీశైల క్షేత్రం. భూలోకంలో ఆది వృషభము నందిగా అవతరించింది మన నేలపైనే. అతను మనవాడు. అందుకేనేమో తెలుగునాట మరియు కన్నడ దేశంలో నందీశ్వరుడు పొందిన ప్రఖ్యాతి వైభవం చాలా ఎక్కువ. ఎంతోమంది రాజులు నందినే చిహ్నంగా వాడుకుంటారు. పెద్ద పెద్ద నంది విగ్రహాలను నెలకొల్పుతారు. అంతేకాదు నందీశ్వర వ్రతం కూడా ఒక కాలంలో మనం ఆచరించేవారమని బసవ పురాణంలో చెప్పబడినది. దక్షిణ భారతదేశంలోని బెంగళూరులో బుల్ టెంపుల్, కర్నూలులోని మహానందీశ్వర దేవాలయం, మైసూర్లోని నంది విగ్రహం, గంగైకొండ చోళపురంలోని ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇంకొకటి కర్నూలులోని యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో నంది విగ్రహం పెరుగుతూ ఉంటుందని చెబుతారు. లేపాక్షి ఆలయంలో కూడా అద్భుతమైన నందీశ్వరుడు మనకి స్వాగతం పలుకుతూ ఉంటాడు. ఈ ఏకశిలా విగ్రహం చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. మన భారతీయుల యొక్క హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఓం నమః శివాయ.